హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్ఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్ వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో. సార్ చాలా మంది అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి సార్? ఓకే, అంటే ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమైనా తగ్గుతుంది అంటారా సార్? ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల ఇది తగ్గదు. బట్ దానిలో కొన్ని చిట్కాలు నేను చెప్తాను. ఆ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు తగ్గడం అవకాశం ఉంది. అండ్ వాళ్ళకు పెయిన్ కూడా రిలీఫ్ రావడం అవకాశం ఉంది. ఓకే ఓకే. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ పసుపు పొడి ఉంది కదా, ఒరిజినల్ పసుపు పొడి తీసుకోవాలి. డైలీ హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి రాత్రిపూట వేడి నీళ్ళు కలిపేసి ప్రతిరోజు బిఫోర్ ఫుడ్ తాగాలి. ఓకే, ఓకే తాగేసి ఫుడ్ తీసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే 15 days దే హ్యావ్ టు టేక్ కంటిన్యూస్లీ. 15 days తర్వాత 3 to 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days తీసుకోవాలి. కంటిన్యూస్గా తీసుకోకూడదు. ఓకే, దట్ ఈస్ వన్. దట్ ద ఫస్ట్ రెమెడీ. ద సెకండ్ థింగ్, పారిజాత ఆకు. పారిజాత ఆకులు కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మనకు టెక్నికల్గా మనం చూస్తే ఈ నీ జాయింట్లు ఉన్న కార్టిలేజ్కు సాఫ్టెనింగ్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ కొంచెం పెంచుతాయి. కంప్లీట్గా పెంచడానికి అవకాశం లేదు, బట్ కొంచెం అక్కడ పెరుగుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లెట్స్ సే అరౌండ్ 1 year 2 years అట్లా మీరు ఆ టైప్ రెమెడీ మీరు పాటించారంటే మీకు తర్వాత జనరల్గా మీకు బాగా అయిపోతాయి అండ్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఎక్సెసివ్గా మెడిసిన్స్ వాడడం వల్ల, ఎక్సెసివ్గా ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల వాళ్ళకు బొక్కలన్నీ బాగా వీక్ అయిపోతుంది. అండ్ వీక్ అయిపోయిన తర్వాత సపోజ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది, లేకపోతే ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, ఆ తర్వాత ఇమీడియట్లీ వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే దెన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ సచ్ కేసెస్. ఓకే అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు విజిట్ ఏ డాక్టర్. ఈవెన్ దే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ ఆల్సో. నా దగ్గర కూడా ఉన్నాయి. లేకపోతే అంటే దీనికి ఏమైనా సెపరేట్గా డైట్ ఫాలో అవ్వాలా సార్? దీని గురించి అయితే స్పెసిఫికల్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే వాళ్ళకు కరెక్ట్గా మేము అనాలసిస్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనమాట. సపోజ్ ఒకరికి వైరల్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ వచ్చేసింది. డెంగ్యూ వచ్చిన తర్వాత హిజ్ నీ జాయింట్ ఇట్ బికమ్ వెరీ వెరీ వీక్ అండ్ ఈజ్ అనేబుల్ టు వర్క్. ఆ టైప్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చేసిందంటే అప్పుడు మన దగ్గరికి వచ్చారనుకో, మన దగ్గర ఉన్న మెడిసిన్స్ వాళ్ళకు ఇమీడియట్ పని చేస్తాయి. సో దే విల్ నాట్ గెట్ పెయిన్. అంటే మళ్ళీ రాదంటారా? మళ్ళీ వాళ్ళకు మళ్ళీ ఎప్పుడైనా సరే డెంగ్యూ వచ్చి ఆ టైప్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవుతుంది. ఓకే బట్ డెంగ్యూ రాకుండా మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ హైజెనిక్ ఇన్ అవర్ హౌస్, ఇన్ అవర్ ఆఫీస్, ఎవ్రీవేర్. సో హైజెనికలీ మనము అన్ని మెయింటైన్ చేస్తే నార్మల్గా ఒకరికి డెంగ్యూ రాదు. అండ్ ఇన్ కేస్ డెంగ్యూ వచ్చిందంటే ఆ తర్వాత ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే కరోనా వచ్చి తర్వాత ఈ టైప్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే సో స్పెసిఫికలీ దెర్ ఆర్ సమ్ ట్రీట్మెంట్స్ దే హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఓకే, లేకపోతే నార్మల్గా ఏజ్ బట్టి మనకు కొంచెం కొంచెం తగ్గడం మొదలుపెట్టిందని నేను చెప్పిన చిట్కాలు చాలు వాళ్ళకి. ఓకే సో దే కెన్ డెవలప్ దెమ్సెల్ఫ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకు నా దగ్గరికి రావడం అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఓకే ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ స్పెసిఫికలీ ఏజ్ వచ్చేసరికి కాల్షియం లెవెల్ మనకు బాడీలో తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కాల్షియం బ్యాలెన్స్ వాళ్ళ మెయింటైన్ చేయాలి. అండ్ ఈవెన్ దే కెన్ టేక్ కాల్షియం టాబ్లెట్స్ ఆల్సో, బట్ నాట్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్. రెగ్యులర్ బేసిస్లో అది తీసుకుంటే కూడా దానికి సైడ్ ఎఫెక్ట్ చాలా హ్యూజ్ ఉంది. అండ్ ఆ సైడ్ ఎఫెక్ట్ మన బాడీకి వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా తీసుకోకుండా యాజ్ పర్ ద డాక్టర్స్ అడ్వైస్ దే హ్యావ్ టు టేక్ ద కాల్షియం టాబ్లెట్. లేకపోతే నార్మల్గా నువ్వులు కూడా తినొచ్చు. నువ్వుల ద్వారా కూడా మనకు కాల్షియం బాగా వస్తున్నాయి. సో దే కెన్ టేక్ డైలీ 1 spoon తెల్ల నువ్వులు కొంచెం ఫ్రై చేసి వాళ్ళ డైలీ బేసిస్. ఫిజియోథెరపీ కూడా చేసుకుంటారు కదా సార్ కొంతమంది. ఫిజియోథెరపీ ద్వారా దే విల్ గెట్ ద రిలీఫ్ ఇఫ్ దర్ ఈజ్ ఎ స్టిఫ్నెస్ ఇన్ ద జాయింట్. ఓకే చాలా స్టిఫ్ అయిపోయింది, వాళ్ళకు ఎట్లా మూమెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఓకే, అండ్ మూమెంట్ చేసినప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దెన్ దే కెన్ గో ఫర్ ఫిజియోథెరపీ. బట్ దట్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. ఓకే అస్సలు కాదు. ఫిజియోథెరపీ ద్వారా మీకు పూర్తిగా తగ్గదు అది. సో దే ఆర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద కార్టిలేజ్. కార్టిలేజ్ ఫిజియోథెరపీ ఏం చేస్తాయి అక్కడ? దర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్.